వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను సర్తాజ్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోమన్నారు పెద్దలు. ఈ నానుడి మన బాలీవుడ్ షెహెన్షా బాగానే వంట పట్టించుకున్నాడు. అందుకే కాబోలు సినిమాల్లో సంపాదించిన డబ్బుని ఇలా రియల్ ఎస్టేట్లో పెడుతున్నాడు. పెట్టడమే కాదండోయ్, లాభాలని కూడా భారీగానే సాధిస్తున్నాడట మన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్. 82 వయసులోనూ కల్కి సినిమాతో ఆడియన్స్ని అలరించిన అమితాబ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లోనూ దూసుకుపోతున్నాడట. అసలు విషయానికి వస్తే 2021లో ఓషివారాలో క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయిన ది అట్లాంటిస్లో 31 కోట్లకి ఓ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేశాడు అమితాబ్. అయితే తాజాగా ఈ అపార్ట్మెంట్ ని 168% లాభంతో అనగా దాదాపు 83 కోట్లకు అమ్మినట్టు తెలుస్తోంది. దాదాపు 5,704 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ని గతంలో నెలకి 10 లక్షల రెంట్ కి నటి కృతి సనన్ కు అద్దెకు ఇచ్చాడట ఈ బాలీవుడ్ మెగాస్టార్. ఇదిలా ఉంటే గతేడాది బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్ లోనూ సుమారు 100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఓషివారా, మగధానేలోని ప్రాపర్టీలపై దృష్టి సారించారని సమాచారం. ఏదేమైనా 2020 నుంచి 2024 వరకు దాదాపు 200 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులు పెట్టాడంటే బిగ్ బీకి ఫ్యూచర్ పై ఎంత ప్లాన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సత్తా చాటుతున్న అమితాబ్ ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మూవీ 78 లైవ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ హైదరాబాద్ లో లైవ్ కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ను విశేషాలన్నీ కూడా తెలియజేస్తూ మూవ్ 78 లైవ్ సంస్థ CEO నితిన్ కనకరాజ్ తో కలిసి ఇలా మీడియా ముందుకొచ్చారు ఈ స్టార్ సింగర్. So I want to put it in simple words. We just launched Move 78 Hospitality last year. 1 year ga simple ga cheppalante we do F&B and events. We do rendu F&B and events, and we've been building a team for the last 1 year, doing a lot of R&D, konjam tech. We've been building some tech stack, and the moment we got an opportunity to do Sid, and even with Sid Sriram, I just like pounced the opportunity, and fast ga we developed our team. So very hearty thanks to Sid for accepting to do a concert with us. It's going to be massive, Feb 15th. I love Hyderabad. My career singing for films really took off because of my Telugu fan base. And especially people here in Hyderabad have shown me so much love now for almost a decade. So I'm very grateful. My first show here was in 2020, I think. And it was very memorable. And 3 years ago, I did a show here in Hyderabad, and now I'm coming back Feb 15th with Move 78, Fat Angel, and I can't wait. I have so much love for my Telugu fan base, for the language, for the music that I've sung in this industry, and the show is going to be really, really special. I can't wait to connect with all my fans here in Hyderabad. It's a very vibrant city. One that has embraced me with such warmth and taken me in as one of their own. I was born in Chennai. I grew up in the US. My mother tongue is Tamil, but Telugu is deeply special to me. So Feb 15th is going to be really special. I can't wait. And I'm very happy to be here today. Thank you. వెటరన్ స్టార్స్ అంతా కూడా 100 కోట్ల సక్సెస్లతో మంచి జోష్లో ఉంటే మన టాలీవుడ్ కింగ్ మాత్రం ఎందుకనో వెనకపడుతున్నాడుగా కనిపిస్తోంది. అప్పుడెప్పుడో గత పొంగల్ బరిలోకి దిగి పర్లేదు అనిపించుకున్న ఈ స్టార్ అప్పటి నుండి ఒక్కో సినిమా వదలకపోవడంతో ఇంతకీ అసలు మా హీరో గారికి ఏమైందబ్బా అంటూ ఆరాలు తీస్తున్నారట ఈ హీరో డై హార్ట్ ఫ్యాన్స్. ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ అని చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లలో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్యతో చిరంజీవి, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో బాలకృష్ణ, F2, F3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వెంకీ 100 కోట్ల క్లబ్లోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఒకరైన నాగ్ని మాత్రం ఇంకా 100 కోట్ల క్లబ్ ఊరిస్తూనే ఉంది.
గతేడాది నాసామిరంగాతో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన ఆ సక్సెస్ రాజ్ తరుణ్, అల్లరి నరేష్లు పంచుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన సినిమా పడితే నాగార్జున కూడా 100 కోట్ల క్లబ్లో చేరడం పెద్ద కష్టమేమీ కాదు. ఇకపోతే శేఖర్ కముల్లా దర్శకత్వంలో వస్తున్న కుబేరా, అలాగే రజనీకాంత్ కూలీలో నటిస్తున్న నాగ్ తన ఆశలన్నీ ఈ సినిమాలపైనే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలు భారీ వసూళ్లు సాధించినా అది నాగ్ ఖాతాలో పడదన్న సంగతి ఈ అక్కినేని అందగాడికి తెలియందేం కాదు. చూడాలి మరి ఆ తర్వాతి సినిమాలతో అయినా 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అవుతాడో లేదో. టాలీవుడ్ ని ఒంటి చేత్తో శాసించిన మెగాస్టార్ ఇప్పుడు తన సినిమా రిలీజ్లకే ఆపసోపాలు పడుతున్నారా? భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా మరలా పోస్ట్ పోన్ అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మర్ సీజన్ లో సత్తా చాటుతాను అన్న చిరు వెనుకంజ వేస్తున్నారా? అసలేం జరుగుతోంది? వాచ్ ఇట్. మెగాస్టార్ తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులను తిరగరాసిన ఈ అగ్రకథానాయకుడు కొట్టని హిట్ లేదు, చూడని బ్లాక్ బస్టర్ లేదు, రుచి చూడని సక్సెస్ లేదు. అన్ సీజన్ లోనే బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపే ఈ టాలీవుడ్ నంబర్ 1 ఇక సీజన్ వచ్చిందంటే కలెక్షన్ల వర్షం ఎలా కురిపిస్తాడో చెప్పనక్కర్లేదు. అలాంటి మన మెగాస్టార్ నటిస్తున్న విశ్వాంబరాని జనవరి 10న విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించి తీరా గేమ్ చేంజర్ కోసం సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వాంబర సమ్మర్ రేసులో ఉండటం లేదన్న వార్తలు అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయి. అయితే సమ్మర్ కి భారీ పోటీ ఉండటం వల్ల చిరు భయపడి వెనక్కి వెళ్లాడా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, పోటీ ఉంటేనే మా బాస్ కి మంచి కిక్ అని, అయితే ఏదైనా బలమైన కారణం ఉండటం వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కౌంటర్ ఇస్తున్నారు మెగా అభిమానులు. ఇక అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే, సోషియో ఫ్యాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ పెండింగ్ లో ఉండడంతో పాటు విశ్వాంబర ఓటీటీ డీల్ కూడా స్పాట్ పూర్తి కాకపోవడంతో ఈ చిత్రాన్ని సమ్మర్ రేస్ నుంచి తప్పించాలనే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. ఇక త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో యువి క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా సమ్మర్ కి వస్తున్నామంటూ ఊరించి ఇలా డిసప్పాయింట్ చేయడం ఏమీ బాగాలేదు బాసు అంటూ డీలా పడిపోయారు చిరు ఫ్యాన్స్. వినోద్ విజయన్ ఫిల్మ్స్ విహారీ సినిమా హౌస్ బ్యానర్స్ పై వస్తున్న నూతన చిత్రం ఒక పథకం ప్రకారం సాయిరామ్ శంకర్, అసీమా నర్వాల్, శృతి సోధిల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఒక పథకం ప్రకారం ఈ సినిమాని మనం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్గా ఫిబ్రవరి 7వ తారీఖున వరల్డ్ వైడ్గా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లు తగ్గకుండా ఈ సినిమా ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. బయ్యర్స్ వైపు నుంచి కూడా చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. ఒకప్పుడు మనం భారతీరాజా గారి సినిమాలు చూసేవాళ్ళం, చూసి చాలా థ్రిల్లర్ ఫీల్ అయ్యేవాళ్ళం ఆ ఏజ్లో. అటువంటి సినిమాని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మన విజయ్ గారు తీసుకొచ్చారు. Happy to be here and my heartful thanks to my director, my guru, my brother Vinod Garu, my hero Sairam Shankar sir and there and it వచ్చేసాయి and not my Telugu technicians who worked hard and support to this movie. Very thanks from my heart. Thank you so much. തെലുങ്കുവിൽ നമ്മൾ കേരളത്തിൽ വന്ന് ഇവിടെ ഒരു മൂവി പ്രൊഡ്യൂസ് ചെയ്യുക, തെലുങ്കു മൂവി ഫാമിലി എല്ലാവരുടെയും കൂടെ വർക്ക് ചെയ്യുക, ഞങ്ങളെ സംബന്ധിച്ചോളം വലിയ ഹാപ്പിയാണ്. ഇവിടെയുള്ള ഓരോ ആളുകളും നമ്മളെ വലിയ രീതിയിൽ സപ്പോർട്ട് ചെയ്തിട്ടുണ്ട്. ഈ ഫെബ്രുവരി 7th നമ്മുടെ മൂവി റിലീസാവാൻ വേണ്ടിയിട്ട് Telugu movie industry and all peoples, then the hero Sairam sir, എല്ലാവരും നമ്മളെ വലിയ രീതിയിൽ ఒక మంచి మూవీతో ఒక పథకం ప్రకారం మీ ముందుకు ఫిబ్రవరి 7th వస్తున్నాం. అందరూ దీన్ని చూసి చాలా హర్షిస్తారని ఆనందిస్తున్నాను. అలాగే ఈ మూవీకి సాయిరామ్ శంకర్ గారు ఎంత కష్టపడ్డారంటే
నేను ప్రాక్టికల్గా చూశాను. ఆయన ప్రీవియస్ మూవీకి ఇంత హార్డ్ వర్క్ చేశారో లేదో తెలీదు, నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అలాగే వినోద్ విజయన్ ఒక టెక్నికల్గా ఎంత గ్రాండ్గా తీశారంటే చాలా సంతోషంగా ఉంది మూవీ పూర్తయినాక చూస్తే. నా పేరు వినోద్ విజయన్ అండి. నేను కేరళ నుంచి. నేను ఈ అన్నయ్యతో సాయి అన్నతో కలిసి ఒక పథకం ప్రకారం మూవీ చేశారండి. ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం ఉంటే కొంచెం అడ్జస్ట్ చేయండి. అండ్ ఈ మూవీలో మీకు ఇప్పుడు వరకు చూడలేకుండా ఒక మంచి సస్పెన్స్, అంటే మనం ఒక ప్లాన్ చేశారంటే సో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండి. అది బాగా ఎంజాయ్ చేస్తుందని ఫీల్ అవుతుంది. అన్నయ్య కొత్తగా చేశారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరం ఇందులో నాది లాయర్ ప్రొఫెషన్. సో అందుకే నేను ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు సరే కొంత గ్రాప్ చేద్దామని చిన్న ఈ గెటప్లో రావడం జరిగిందండి. సో ఈ సినిమాలో నా పేరు సిద్ధార్థ్ నీలకంఠ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, క్రిమినల్ లాయర్ అండి. సో ఈ క్రిమినల్ లాయరేనా లేకపోతే క్రిమినలా, సో జరిగిన క్రైమ్ ఈయనకి సంబంధం ఉందా లేదా, సో ఇలా ఈ ఒక పథకం ప్రకారం అనే సినిమా క్రైమ్ సస్పెన్స్తో మొత్తం చాలా ఇంటెన్సిటీ ఉంటుందండి సినిమా మొత్తం. అసలే గ్లోబల్ స్టార్ ఇమేజ్, ఆపై ఆకాశానికి తాకుతున్న అంచనాలు, పైగా 300 కోట్లు మా బడ్జెట్ అంటూ నిర్మాతల హడావిడి. ఇంకేముంది, ఆ ప్రాజెక్ట్ విషయంలో చీమ చిటుక్కుమన్నా సెన్సేషనే అయిపోతుంది. అలాంటిది ఆ సినిమా విషయంలో ఒక క్రేజీ అప్డేట్ బయటకు వస్తే ఇక సోషల్ మీడియా సైలెంట్గా ఉంటుందా? నిమిషంలో వైరల్ చేసేదు. ప్రెజెంట్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందట ఈ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ. గేమ్ చేంజర్ సినిమా డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తగ్గేదేలే అంటూ వరుస సినిమాలని లైనప్ లో పెడుతున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా RC-16 ని సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకి 2-3 టైటిల్స్ ని అనుకోగా ఎట్టకేలకి పెద్ది అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో నడిచే కథ కాబట్టి రామ్ చరణ్ స్లాంగ్ కూడా స్థానిక యాసలోనే ఉండబోతోంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేవరా వంటి పాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి రెండో సినిమా ఆఫర్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా కొత్త షెడ్యూల్ ని ఈ జనవరి 27 నుంచి మొదలుపెట్టి ఈ ఏడాది జూలై కల్లా పూర్తి చేస్తారని తెలుస్తోంది. అలాగే ఈ దసరా లేదా డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ కొట్టేసింది ఈ అమ్మడు. అయితే ఈ అమ్ముడికి ఇప్పుడు టాలీవుడ్ అడ్రస్సే దొరకట్లేదట. అయితేనేం కాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అంటూ ఇలా భాష ఏదైనా సరే నటిస్తూ వెళ్ళిపోవడమే నాకు తెలుసంటూ హుషార్ మీదున్న ఈ ఢిల్లీ బ్యూటీ తాజాగా రకరకాల ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోందట. అసలు సినిమాలు లేకపోవడంతోనే మీకు దగ్గరవ్వడానికి సోషల్ మీడియా ఉందిగా అంటూ తన అంద చందాలతో నెట్టింట సందడి చేస్తున్న ఆ హిందీ సుందరి ఎవరో మనము లుక్కేసిద్దామా? తాజాగా దాదాపు 3 ఏళ్ల కింద కనబడిన రాశి కన్నా కూడా నేను ఇక్కడే ఉన్నానండోయ్ అంటూ అందాలు ఆరబోస్తూ మీడియాలో సందడి చేస్తోంది. హిందీ తెరపై మద్రాస్ కేఫ్ తో, తెలుగు తెరపై ఊహలు గుసగుసలాడేతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటగా నాగార్జున మనం సినిమాలో తలుక్కుమంది. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న రాశి అటు బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సైమా అవార్డు ని గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో యాక్ట్ చేసి మధ్యలో విలన్ మూవీతో మలయాళం సినీ ఇండస్ట్రీలో తన లక్ ను టెస్ట్ చేసుకున్న ఈ బాలీవుడ్ భామ అక్కడ అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో టాలీవుడ్ కి యూటర్న్ తీసుకుంది. ఇక ఇమైకా నొడిగల్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ కొట్టేసిందనే చెప్పాలి. అలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో షటిల్ సర్వీస్ చేసిన రాశి చివరగా గోపీచంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షియల్లో కనబడి ఆ తర్వాత మాయమైపోయింది.
కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ లో నటిస్తూ పర్లేదనిపిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగానే ఉందని చెప్పాలి. యోధా, అరణ్మనై 4 సినిమాలతో అభిమానులను పలకరించిన ఈ అందం తెలుగులో మాత్రం స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీలో సెకండ్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. దీంతో అయ్యో మా అమ్మడి పరిస్థితి ఇలా అయిపోయిందంటూ తెగ బాధపడిపోతున్నారట రాశి ఫ్యాన్స్. ఇక నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న తెలుసు కదా మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసింది. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై తలుక్కుమంటున్న ఈ అందం తాజాగా హిందీలో గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న ది సబర్మతి రిపోర్ట్ మూవీలో కనిపించి అలరించిన సంగతి తెలిసింది. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.